రాజు ఏం చేస్తాడంటే శత్రువులని డివైడ్ అండ్ రూల్ చేయడం అది సహజం, అది రాజనీతిలో భాగం. ఇక్కడ కవితకు రేవంత్ రెడ్డి గారి గతంలో నుంచి కూడా వాళ్ళకు వ్యాపారాలు కలిసిమెలిసి వ్యాపారాలు చేసినటువంటి ఆ చరిత్ర కూడా ఉంది కాబట్టి సో ఇట్లా ఇప్పటికీ అది ఉందంటారా? ఉండలేనిది ఎట్లుంటుంది కానీ అయితే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విషయం ఈమె కాంగ్రెస్లో చేరి నా సంగతి ఏందో తేల్చకపోతే లేకపోతే నన్ను పార్టీ అధ్యక్షురాలను చేయకపోతే నేను కాంగ్రెస్లో చేరుతాను బెదిరించి ఈ పని చేసింది కాబట్టే వాళ్ళు దూరం పెట్టింది ఈమెను. అంటే కవిత కేసీఆర్ ఉండగానే అధ్యక్ష పదవి కోసం పోటీ పడింది. రెండోది ఏంటంటే ఎవరైనా తదనంతరం పార్టీ అధ్యక్షుడు ఆమె మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్తుంది కదా, అంటే ఆమెలో ఉన్నటువంటి ఆకాంక్ష బయటకు వస్తూ ఉంది కదా. అయితే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక ఆమెకి అక్కడ దారులు మూసుకుపోతున్న సందర్భంలో ఇక్కడ 42% రిజర్వేషన్ అంశం వచ్చింది. ఆ క్వశ్చన్ మీ సెకండ్ క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం అయింది. అందులో ఆర్డినెన్స్ తెస్తున్నారా లేకపోతే బీజేపీ పైన ఒత్తిడి తీసుకునే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలనుకున్నారా, మంత్రివర్గం భేటీ అయ్యి మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించేదాకా ప్రపంచానికి తెలియదు. అవును. కానీ ఇక్కడ మంత్రులు ఆర్డినెన్స్ తెస్తున్నాం అనేటువంటి విషయం చెప్పకముందే హాఫ్ అన్ అవర్ ముందే కవిత గారింటి కాడ సంబరాలు ఎట్లా మొదలైతాయి అంటే ఆమెకి ఎవరు లీక్ చేసినారు? 42% రిజర్వేషన్ ఆమె కన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఇన్ఫర్మేషన్? ఈ మంత్రిమండలిలోంచి వచ్చి క్యాబినెట్ నుంచి రావాలంటే మంత్రులను చెప్పాలి, ముఖ్యమంత్రి అని చెప్పాలి. ఇంకా అదే కదా అందులో బిఫోర్ ఆమె గులాలు ప్యాకెట్లు రంగుల ప్యాకెట్లు తెచ్చుకొని ర్యాలీల కోసం ఆ రోజు నైట్ ర్యాలీ తీసేది ఉండే పర్మిషన్, అది క్యాన్సిల్ చేశారు. అంటే ఏందన్నట్టు ఎక్కడి నుంచి లీక్ అవుతుంది సమాచారం? నువ్వు 42% రిజర్వేషన్ అద్భుతం అని చెప్పి ఆ రిజర్వేషన్ రాకముందుకే పండుగ చేసి ఏదో రేవంత్ రెడ్డి గారికి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పొగడడం కంటే ఆయన నిర్ణయాన్ని పొగడడం ఒక రకమైనటువంటి ఎత్తుగడ. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎవరితో పోరాడుతుండు? రేవంత్ రెడ్డి గారితో. వాళ్ళ అన్న రేవంత్ రెడ్డి గారితో, వాళ్ళన్న వాళ్ళ బావ. కానీ అదే రేవంత్ రెడ్డి గొప్ప పని చేసిండని చెప్పడం అంటే ఏమన్నట్టు? ఒకవైపు తన పార్టీని డ్యామేజ్ చేయడం, తన తండ్రిని రాజకీయాన్ని పణంగా పెట్టడం, తను లబ్ధి పొందేటువంటి కార్యక్రమం. అంటే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అనేది ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారా? కావాలని కూడా వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నా, వీళ్ళ చిత్తశుద్ధి ఏందండి? బీజేపీది బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంది? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేసినారు. మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్ కోసం బీపీ మండల్ని దానికి చైర్మన్గా చేసి ఆయన నివేదిక ఇస్తే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వొద్దు అని బీజేపీ పార్టీ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ప్రభుత్వాన్ని కూల్చింది. మండల్ యాత్ర పెడితే కమండల్ యాత్ర అని అద్వానీ తిరిగిండు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని తొక్కి పెట్టింది భారతీయ జనతా పార్టీ. మరి ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ ఉన్నాడని చెప్తున్నారు బీజేపీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 22కు తీసుకొచ్చింది. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా తగ్గించింది. బీసీలకు ద్రోహం చేసిన బీఆర్ఎస్ పార్టీ, బీసీలకు రిజర్వేషన్ వద్దని చెప్పిన బీజేపీ పార్టీ, వీళ్ళిద్దరూ ఈ 42% రిజర్వేషన్ల పట్ల వీళ్ళ వైఖరిని స్పష్టం చేయాలి. అది ప్రభుత్వం మీద ఒత్తిడా లేకపోతే ప్రజల ముందు మేము 42% రిజర్వేషన్ ఇవ్వాలని మేము చేస్తూ ఉన్నాం, మా పార్టీ తరఫున ఈ బృందాన్ని అఖిలపక్షంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకుపోతాం అనేటువంటి మాట ఈ పార్టీలు చెప్పగలుగుతున్నాయి? చెప్పట్లేదు.